సో డయాబెటీస్ అనేది చాలా కామన్ గా మనం చూస్తున్నటువంటి పదం. ప్రతి ఇంట్లో ఒకరైనా డయాబెటీస్ తో సఫర్ అయ్యే వాళ్ళని చూస్తుంటాం. సో నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే డయాబెటీస్ అనగానే చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పుడు డయాబెటీస్ వచ్చేసింది, ఇంకా జీవితంలో ఇంకేం చేయలేము, జీవితం ఇక్కడికే ఎండ్ అయిపోయింది అన్నట్టు చాలా మంది బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. బట్ డయాబెటీస్ వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దేని వల్ల వచ్చింది, డయాబెటీస్ కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. సో మెయిన్గా ఎక్కువగా ఇప్పుడు నడి వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళ లోపల డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం, సెంట్రల్ ఒబెసిటీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, అదేవిధంగా నైట్ షిఫ్ట్ లోపల ఎక్కువ వర్క్ చేస్తూ ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల డయాబెటీస్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిందనగానే భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ, మెడిసిన్స్ ప్రాపర్ గా వాడినట్లయితే డయాబెటీస్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్రీ డయాబెటిక్ కండిషన్ లోనే మనం దాన్ని గుర్తించి ప్రాపర్ గా డైట్ తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ప్రీ డయాబెటిక్ కండిషన్ నుండి మళ్ళీ రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డయాబెటీస్ వచ్చింది, ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అనే సందర్భాల లోపల హోమియోపతిలో వైద్యం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఒక 10 years అయిపోతుంది అనే సందర్భాల లోపల డయాబెటీస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ స్టేజ్కి వెళ్లకుండా షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ తీసుకుంటే కానీ కంట్రోల్ అయ్యే స్టేజ్ కూడా దాటిపోతుంది అనమాట. సో ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతి, కీటోసిస్, డయాబెటిక్ గ్యాంగ్రైన్, డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే డయాబెటీస్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా హోమియో వైద్య విధానం లోపల చక్కటి వైద్యం అందుబాటులో ఉంది అనమాట. ఆల్రెడీ వాడుతున్నటువంటి మెడిసిన్స్ వాడుకుంటూ దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో వచ్చినట్లయితే డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైట్ పాటిస్తూ ఏ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా మెడిసిన్స్ వాడడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డయాబెటీస్ ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. కాంప్లికేషన్ స్టేజ్ లో ఉన్నారా, ఏ స్టేజ్ లో ఉన్నారో గుర్తించి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. డయాబెటీస్ లోపల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.